నమస్తస్తే నమస్తస్తే నమో నమః జగదంబా మాతా కీ లలితాంబికా మాతా కీ హాయ్ దిస్ బాన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. సో ఈ రోజు అయితే మన ఆఫీస్లో బతుకమ్మ పండుగ అండ్ దసరా సెలబ్రేషన్ చేస్తారు, అలాగే పూజ చేశారనమాట. అది అయితే నేను చూపిస్తా. ఫోన్ స్టోరేజ్ వల్ల కొన్ని వీడియోలు తీయలేకపోతున్నా, కొన్ని వీడియోస్ ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతున్నాయి. సో అందుకని తొందరగా అయితే కొన్ని వీడియోలు అప్లోడ్ చేస్తున్నా. ఇప్పుడైతే మనం అయితే వెళ్ళి ఇప్పుడు నేను వెళ్తున్న ఆఫీస్కి వెళ్ళిన తర్వాత కొన్ని నా స్టోరేజ్ బట్టి వీడియోస్ తీస్తుంటా. సో మనం అయితే సెలబ్రేషన్స్ ఎలా చేస్తుంటే ఇంకా అయితే ఇప్పుడు చూపిస్తా. లెట్స్ గో. రేపు పండుగ కాబట్టి ఈరోజు స్పెషల్ లంచ్ అంటే నార్మల్గా ఉంటాయి, చూపిస్తారు అసలు ఏమేమి ఉన్నాయి అనేసి. ఒకసారి చూడండి ఒకసారి. ప్లస్ ఈ రోడ్ పూజ చేసేసి క్యాంటీన్ కూడా చేసి అప్పుడే వచ్చేసాను, నువ్వు వెళ్ళలేగా. అందరు లైన్ కట్టారు, మనం కూడా లైన్ కడతాం. ఇంకా స్పెషల్ లంచ్ పెట్టారు అనమాట. కడ్డు ఇదేంటి వెజ్ బిర్యానీ, ఆలు, ఇది పన్నీరు, ఇది పప్పు, ఇంకా వెరైటీ ఉన్నాయి కానీ నేను తీసుకోవాలి. ఇదేమంటారు రుమాల్ రోటీని కట్ చేసేసిండు, బొంగులు వేసిండు. ఇదేంది ఏదో బజ్జీ, ఆలుగడ్డ బజ్జో ఏమంటుండు, కూర్చోబోతే ఆలుగడ్డ బజ్జి అంటుండు వాళ్ళందరూ. బాగున్నా అటుకాయ బజ్జీ అట రాజన్న తిన్నాడు. చెప్పు ఉమేష్, నువ్వు ఇంకా స్టార్ట్ చేయలే? స్నాప్ అయినా ఈయన స్నాప్లో రాజాన ప్రతి ఒక్కటి ఇదే అనమాట. మనం ఇప్పుడు ఇంకా టేస్ట్ చేద్దాం. మాకు బచ్చం వేయలేదు, ఏమద్దు తిను నువ్వు తింటే కడుపు తొందర టైట్ అవుతుంది. అందుకని కాలం తినది. మా దగ్గర బతుకమ్మతో స్టార్ట్ చేశారనమాట. అక్కడ బతుకమ్మ పెట్టారు, అక్కడ పోతే మన వాయిస్ వినిపించదు అనేసి అందుకని నేను లోపల ఉండి వీడియో తీసుకున్నాను. బతుకమ్మ ఆడతారు, బతుకమ్మతో స్టార్ట్ చేసి మెల్లమెల్ల డీజే పెద్దగా పెడతారు అనమాట. అది ఇక్కడ మొత్తం లేడీస్ అయితే ఇప్పుడు ఘోరంగా రెడీ అవుతారు అనమాట మన బాయ్స్ కన్నా. వీళ్ళంతా డ్యాన్స్కి సిద్ధమవుతారు. గ్యాంగ్ వస్తుంది ఆడికి వస్తుంది గ్యాంగ్. బాత్రూమ్ వస్తుందా? సో కంపెనీ నుంచి అయితే ఒక కొరియోగ్రాఫర్ వచ్చిందంట, మా కంపెనీ ప్రొవైడ్ చేసిన. చూద్దాం ఇప్పుడు ఆ కొరియోగ్రాఫర్ ఎలా డ్యాన్స్ చేస్తుంది ఏం కదా అనేసి చూద్దాము.
కొంచెం నేను కూడా ఎగిరేసి వచ్చిన దమ్ముదమైతే ఇంకా ఎగురుతాడు. నేను కొన్ని వాటర్ తాగేసి వెళ్దాం అనుకుంటున్నా. ఇద్దరే వాళ్ళ అండగానే ఎగిరి నేనైతే ఎప్పుడు ఎగిరను, దాదాపు అయితే ఎప్పుడు చేయను తక్కువ. ఇప్పుడైతే ఏదో మ్యారేజ్ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి కాబట్టి సో నేను కొంచెం లైఫ్ని ఎంజాయ్ చేయాలనుకున్నాను కాబట్టి ఇప్పుడు ట్రై చేస్తున్నాను అన్నీ. సో ఎప్పుడు మనకు అలవాటు లేని పని చేసి ఇలానే ఉండేది. దమ్ము వచ్చి చచ్చిపోతున్నాను. లోపలికి వెళ్ళి అయితే కొన్ని వాటర్ తాగి వచ్చి మళ్ళీ కొంచెం ఎంజాయ్ చేద్దాం. పొట్టు ఎగిరం ఇప్పటిదాకా అయితే దమ్ముదమైన చెమట వచ్చి 2 సార్లు కడుక్కున్నా కూడా మళ్ళీ ఇంకా చెమట ఉంది. మనకు స్వీట్ బాక్స్ ఇచ్చారు, అది ఇంటికి వెళ్ళాక చూపిస్తా ఎలా ఉంది ఇంకా దాన్ని. ఇప్పుడైతే మనం వెళ్దాం. మనకు బయట ఒక ఫోటో దిగుదాం అంటారు. బయట పోయినాక మళ్ళీ ఫోటో చెమటలు చూడొచ్చు కనిపిస్తున్నాయి కదా, సో అలా వచ్చినాయి అనమాట. సో ఈ ఇంకా ఇద్దరు పోరాలురా, వీళ్ళందరూ కలిసి వాళ్ళు నాకే నేర్చిన నా ఏజ్కి వాళ్ళ చాలా డిఫరెంట్ ఉంటాయి. నేను కూడా వాళ్ళ ఏజ్ అంత అయిపోయినా దాదాపు 6 అయితే సీట్ బాక్స్ ఇచ్చింది. సో మన పోర్చుగల్ సీట్స్ అని ఇచ్చిండు. సో మన దాని మీద ఇట్లా బయోలాజికలీ లిమిటెడ్ దసరా అని ఇట్లా ఇచ్చింది. మనం ఇట్లా లోపలైతే ఓపెన్ చేద్దాం ఏమేమి సీట్లు ఉన్నాయి. సో ఈ సీట్స్ అయితే ఇచ్చిండు. ఇలా ఏమేమి సీట్స్ ఏమో ఇక్కడ ఎక్స్ట్రా వచ్చినాయి. ఇది ఇందులో అయితే మాకు ఈ సీట్లు వచ్చినాయి. ఇప్పుడైతే ఒక్కొక్కటి 21 సీట్లు ఉన్నాయి. నేను ఒకటి తిన్నా, 21 ఉన్నాయి, అది తిన్నా, ఇవన్నమాట. సో ఈరోజు అయితే అమ్మవారిని అయితే ఊరేగింపిస్తారు అనమాట. మన ఊరంతా మొత్తం తిరుగుతారు. ఒకసారి ఆ వీడియోని అయితే చూడండి. ఈరోజు అయితే చామరం తీసుకోండి. చామరం చెట్టు దగ్గర రాకుండా మీరంతా
అయితే ఊరేగింపు చేస్తారు. సో మనం ఇంకా చూసుకోవచ్చు. ఊరేగింపు అయితే అయిపోయింది. ఇప్పుడు వస్తారు, చూద్దాం. మళ్ళీ పూజ చేసి తొట్టెలు అవి కడతారు అనమాట. అది చూపిస్తా, చూడండి ఒకసారి.